IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న మీ పేరు? నా పేరు పడిపినాడు అండి. ఎట్లా ఉందండి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఈరోజు ఏదైతే ఎలక్షన్ 2024లో మళ్ళా కూడా తిరిగి లేకుండా భారీ మెజారిటీతో కూడా మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని సరే మా పూర్తి నమ్మకము. ప్రజల విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు అలాగే కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ఖాయం అండి. చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారంలోకి వస్తాడండి? చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తాడు, జగన్ కూర్చొని బటన్ నొక్కుతాడు, ఇవన్నీ డబ్బులు ప్రజలకు వెళ్ళిపోతున్నాయని. ఇదే చంద్రబాబు నాయుడు 2019 నుంచి మనకి 14 నుంచి 2019 వరకు సీఎంగా చేశారు కదా. చేసినప్పుడు అన్ని లక్షల రూపాయలు, అన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఏ పేద పెదవులకు కూడా న్యాయంగా అనేది ఏ స్కీమ్స్ కూడా పడలేదు కదా. ఇప్పుడు మరి 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సంక్షేమ పథకాలు అనేది, ఒక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చెందుతూనే ఒక మనకి అనేది కనబడుతుంది క్లియర్గా. పేదలకు కూడా సంక్షేమ పథకాలు నేరుగా అకౌంట్లోనే పడ్డాయి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఈ లక్షల కోట్ల రూపాయలు ఎవరు దోచుకున్నారు? చంద్రబాబు నాయుడికే తెలియాలా. మరి ఆ పెత్తందారుల జోబుల్లోకి వెళ్ళిపోయాయి డబ్బులలో. సైకో అన్ని అతనికే ఆ సైకో ఉందో లేదో అనేది ఆయన ముందు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఒక సైకోలాగా ఊగుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు ఏంటంటే స్థిరత్వమైన నాయకుడండి. నిజంగా అతనికి నిజంగా స్థిరత్వం ఉంటే ఒక సొంత ఎజెండాతోనో సొంత పార్టీతోనో ఈరోజు పక్క పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకుంటాడు ఆయన? చెప్పండి, ఎందుకు పెట్టుకుంటారు? గతంలో 2009లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు, ఏమీ లేదు, పోయాడు. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి మళ్ళీ కూటమితో పోటీ పెట్టుకొని మళ్ళీ అందులో పోటీ చేస్తున్నాడు. కనీసం ఒక మన పార్టీ పెట్టామంటే ఆ కార్యకర్తకైనా సరే పిలిపించి నిలబడాలి. అలాగా నిలబడిన క్యాండిడేట్ ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. సింగిల్గా వస్తున్నాడు, సింగిల్గా ఎజెండాతో, ఒకే పార్టీతో ఎవరితో కూడా పొత్తులు లేకుండా నేరుగా ప్రజలతోనే పోతాయి. అమ్మ మీ పేరు? సబిత. ఏం చేస్తుంటావమ్మా? ఏం లేదు, పని ఉంటే పనికి వెళ్తుంటాను. ఎంత వస్తుంది రోజు పనికి వెళ్తే? రోజు కూలికి వెళ్ళండి. ఎప్పుడోసారి పెళ్లి పనులు ఇలాగ తగిలితే వెళ్తుంటాను. మరి ఒక రోజు 500 600 వస్తాయి. కుటుంబం ఎలా మరి గడవాలంటే? మరి మీరు గడవాలంటే మరి ఫ్యామిలీ మా ఆయన గారు చనిపోయారు, మా అబ్బాయి ఒకటి పెళ్లి చేసుకున్నారు, నా మొట్టిగా నేను బతుకుతున్నాను. మా ఆయన చనిపోయినా పింఛన్ నాకు రాలేదు, 2వ అడుగు వచ్చింది. అంటే ఆమె ఇద్దరు వాళ్ళు కనుక నేనే పెద్దదాను, కానీ నాకు రాలేదు. రాకపోయినా సరే ప్రభుత్వం నుండి ఏమైనా డబ్బులు వస్తున్నాయా మరి మీకు? నాకు ఏం రాకపోయినా ఓటు జగన్కే. అదేంటమ్మా ఏమి రావట్లేదు అంటున్నావు? జగన్ కిందకి వేస్తావు? అది అభిమానం. అలా కాదమ్మా, మరి మీకు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, ప్రభుత్వం నుండి ఏమైనా డబ్బులు వస్తాయి కదా, జగన్ కోట జగన్ ఏమి ఇవ్వట్లేదని చెప్తున్నావు. ఎందుకు అభిమానం జగన్ అంటే? అంతే, ఫస్ట్ నుంచి మేము అస్తంకి వేసారు, ఇప్పుడు జగన్ వచ్చాడు, ఆ జగన్కి వేస్తాం. చంద్రబాబు వస్తేనే బాగా జరుగుతుంది అంట కదా. అవన్నీ నాకు తెలియదు. నాకు జగన్ ఓటు మాత్రం జగన్. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పథకాలు జగన్ అంతే. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు కదా. అది నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటి, జగన్ ఫస్ట్ అతను ఉండోడు, అతను తండ్రి అతను చనిపోయారు, చనిపోయిన కానీ జగన్.